అర్ధరాత్రి 12 గంటలకి గాలి చల్లగా వీచింది. దాంతో పాత ఇంటి కిటికీలు టప టప కొట్టుకున్నాయి. ఇంట్లో అందరూ నిద్రపోయారు. కాని ఒకరికి మాత్రం నిద్ర పట్టడం లేదు. ఆమె పేరు సత్య. సత్యకి చిన్నప్పటినుండి ఒక భయం ఉంది. అదే చీకటి. చీకటిలో ఏదో ఒకటి ఉందనే భయం. అది ఎవరో, ఏమిటో తెలియదు కాని ఆ భయం ఆమెను అలాగే వెంటాడుతూనే ఉంది. ఈ రాత్రి కూడా అదే జరుగుతోంది. ఇంట్లో చీకటి అయ్యింది. కేవలం చంద్రకాంతి కొద్దిగా వెలుగునిచ్చింది. సత్యకి మనసులో ఒక భయం పుట్టింది. లేచి లైట్ వెలిగించాలా వద్దా ఆలోచిస్తూ ఉండగా ఒక శబ్దం వినిపించింది. అది పక్క గది నుండి వచ్చిన శబ్దం. సత్య ధైర్యం చేసి గది వైపు నడిచింది. భయంతో తన గుండె వేగంగా కొట్టుకుంటోంది. కళ్ళు మూసుకుని నెమ్మదిగా తలుపు తీసింది. లోపల చీకటి. అంతేకాదు, ఒక చల్లని గాలి వీచింది. ఆమెకు జుగుప్సగా అనిపించింది. ఒక అడుగు ముందుకు వేసింది. అప్పుడు చూసింది. ఒక నీడ. గోడమీద పడిన నీడ కాదు, గది మధ్యలో నిలబడిన నీడ. అది మనిషి నీడ కాదు. ఎత్తు ఎక్కువగా, కళ్ళు లేని ఒక భయంకరమైన నీడ. సత్యకి కళ్ళు తిరిగాయి. దాంతో తను అరుస్తూ వెనక్కి నడిచింది. కాని ఆ నీడ కదలలేదు. అది అక్కడే నిలబడి ఆమె వైపు చూస్తున్నట్లుంది. సత్య తిరిగి తలుపు వైపు పరిగెత్తింది. కాని తలుపు తాకేలోపే ఆ నీడ ఆమెను పట్టుకుంది. అప్పుడు జరిగింది ఏమిటో సత్యకి తెలియదు. భయంతో సత్య స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు ఉదయం సత్య స్పృహలోకి వస్తుంది. తను కళ్ళు తెరిచేసరికి ఆమె తన గదిలోనే ఉంటుంది. ఇంట్లో అందరూ సత్యకి ఏమైందో అని కంగారు పడుతుంటారు. నిన్న రాత్రి సత్యకి ఏం జరిగిందో అర్థం కాలేదు. కాని ఆమె మనసులో ఒక భయం నాటుకుంది. ఆ రాత్రి జరిగింది నిజమేనా లేక కల అన్న సందేహంలో ఉండిపోయింది సత్య. ఆ రోజు నుండి సత్యకి చీకటి భయం మరింత పెరిగింది. అది కేవలం చీకటి కాదని, ఆ చీకటిలో ఏదో ఒకటి ఉందని, అది తనను వెంబడిస్తుందని భయపడేది. ఆ తర్వాత రోజులలో సత్యకి విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఇంట్లో వస్తువులు తాను లేని సమయంలో కదులుతాయి. అర్ధరాత్రి అరుపులు వినిపిస్తాయి. మరియు అన్నింటికంటే భయంకరమైనది ఆ నీడ. అప్పుడప్పుడు ఆ నీడను ఆమె చూస్తుంది. తన కళ్ల ముందు గది మధ్యలో నిలబడి ఉంటుంది. సత్యకి అర్థమైంది ఆ నీడ తనలోనే ఉందని, అది తనలో ఉన్న భయమేనని, తనకి చీకటిపైనున్న భయమే ఆ నీడగా మారిందని, అది తన అంతర్గత శత్రువని సత్య గ్రహించింది. ఆ రోజు నుండి సత్య తన భయాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టింది. చీకటిని స్నేహితుడిగా భావించింది. తన మనసులోని భయాలను ఎదుర్కొంది. మొదట కష్టమైంది, కాని క్రమంగా సత్య బలపడింది. ఆ నీడ కూడా క్రమంగా తగ్గిపోయింది. చివరికి ఒక రోజు ఆ నీడ పూర్తిగా అదృశ్యమైంది. దాంతో సత్యకి చీకటిపై ఉన్న భయం పూర్తిగా తొలగిపోయి బదులుగా ధైర్యం వచ్చింది. సత్య తన అంతర్గత శత్రువును ఓడించింది. భయాన్ని వదిలితేనే దేనినైనా సాధించగలమని సత్య నిరూపించింది.